ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, చాలా సంతోషం. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రతిదినం కూడా వేకువనే లేచి ఆరాధనలో పాల్గొంటున్నారు, ప్రార్థిస్తుంటున్నారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యో, నమ్మకమైనటువంటి నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండియుండెను, నీతి దానిలో నివసించాను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, యెరూషలేముపై నేరారోపణ. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనము నుండి మనము 26వ వచనం వరకు గమనించాలని, వాక్యానంతరం కూడా చదవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇక్కడ మనం చదివినటువంటి మాట లేక దైవ గ్రంథములో ఇక్కడ ఈ యొక్క సన్నివేశము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అయ్యో, నమ్మకమైనటువంటి నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండియుండెను, నీతి దానిలో నివసించాను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. ప్రియులారా,
ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉపోద్ఘాతంగా మనకు తెలిసిన ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభువు ఆయన మనలను సంతోషముతో అభినందించే ఒక మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఏమండి, మానవుని యొక్క హృదయము పరిశుద్ధ దేవాలయముగా దేవుడు మార్చాడు. కానీ ప్రభు ఒక సందర్భంలో అదే దేవాలయము కొరకు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? నా మందిరమును మీరు ఎలా దొంగల గుహగా చేసి ఉన్నారు. ప్రియులారా, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, పవిత్రమైనదని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆ దేవాలయం ఏ విధంగా మార్చబడింది అంటే దొంగల గుహగా మార్చబడింది. అలాగని ఈవేళ వాక్యానికి మనం వచ్చినప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనములో, అయ్యో నమ్మకమైనటువంటి నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండియుండెను, నీతి దానిలో నివసించాను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురముంచున్నారు. ఈ మాటలలో భావము 25వ వచనం వరకు కూడా చదువుతూ ఉంటే, అక్కడ పట్టణములో ఉన్నటువంటి పరిశుద్ధత, పవిత్రత, మాధుర్యత ఇవన్నీ కూడా నశించిపోయి పట్టణము వేశ్యగా మార్చబడింది. ద్రాక్షారసమే నీళ్లగా మారిపోయింది. సారవంతమైనటువంటిది నిస్సారముగా మారిపోయింది. న్యాయమైనటువంటి పట్టణము అన్యాయముతో పట్టబడింది. చోరులు, దొంగలు అందులో నివసిస్తున్నారు అనే ఉద్దేశ్యాలు ఇక్కడ కనపరుస్తూ యెరూషలేము పట్టణంపై నేరారోపణ జరుగుతూ ఉన్నది. ప్రార్థనాపూర్వకంగా కొద్ది మాటలు మనం కలిసి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ఈ యెరూషలేము కొరకు ఒక మాట జ్ఞాపకం చేస్తే, విశ్వాసము కలిగినటువంటి పట్టణము. ఈ విశ్వాసము కలిగిన పట్టణము ఏ విధంగా మార్చబడిందంటే ఒక వేశ్యగా అది మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అది ఆత్మీయ వ్యభిచారాన్ని సూచిస్తూ ఉన్నది అని వ్యాఖ్యానకర్త తెలియచేస్తూ ఉన్నాడు. ఆత్మీయ వ్యభిచారాన్ని తెలియచేస్తుంది. ఇశ్రాయేలు ఎలాగున్నారంటే, తన భర్తనట వారు విడిచి ఏకాకిగా వారు చేసి వేరే ప్రేమికులను హత్తుకుంటుంది అనే విషయం యెషయా గ్రంథంలోనే ఇతర ప్రవక్తల రచనలో కూడా ఆరోపిస్తూ ఉన్నారు అని తెలియచేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఆస్వాల్ట్ అనే ఆయన ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి వేశ్యతనానికి దిగజారటం అంటే తనకు ఉన్నటువంటి వరాలను, శక్తి సామర్థ్యాలను ఎంతో చెడ్డగా బూడిద పాలు చేశారనే వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నాడని ఆయన వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నాడు. రెండవ మాట జ్ఞాపకం చేస్తే, దేవుడు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. ఆయన ఆ చక్కటి పట్టణాన్ని ఆయన ఎంచుకున్నాడు. యెరూషలేము అనగా మహారాజు పట్టణము, సమాధాన పట్టణము. అటువంటి పట్టణము వేశ్యగా మార్చబడింది. అలాగనే ఆధ్యాత్మికమైన స్థితిలో వారు ఆత్మీయంగా దిగజారిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఒక మాట న్యాయవాది అనే మాట, న్యాయము అనే మాటకు మూలార్థాన్ని తీసుకుంటే న్యాయవాది అనే అర్థం అంటే న్యాయవాది యొక్క తీర్పుకు సూచనగా ఉంటూ ఉన్నది అని తెలియచేస్తూ, ఇది నీతి న్యాయాలతో కూడినటువంటిది. దానికి న్యాయాధిపతి దేవుడు.
కానీ ఆ నీతి న్యాయాలు కలిగినటువంటి పట్టణము, న్యాయాధిపతితైనటువంటి దేవుడు నివసించే ఆ పట్టణము వేశ్యగా మార్చబడింది అనే మాట. ఆ దేవుడట న్యాయానికే తోడుగా ఉన్నాడు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఆ యెరూషలేము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అయ్యో, నమ్మకమైనటువంటి నగరము ఏమైపోయిందంటే వేశ్య అయిపోయింది. ఆత్మీయ స్థితి దిగజారిపోయినట్లుగా ఇక్కడ తెలియజేస్తుంది. నీ వెండి మస్టు ఆయను. ఈ వెండి ఒక అలంకారముగా, విలువైన వస్తువుగా జ్ఞాపకం చేస్తూ మంటిగా మారిపోయింది. అంటే మానవ జీవితాలు ప్రభువునందు విలువైనటువంటి వెండి బంగారాలుగా ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, అవి చేజార్చబడినటువంటి వస్తువులు మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడి నగరానికి సంభవించింది అని తెలియచేస్తూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే అటువంటి నీతి న్యాయాలు కలిగిన మహారాజు పట్టణము ఏ విధంగా ఉందంటే, నరహంతకులు ఇప్పుడట దానిలో వారు నివసిస్తూ ఉన్నారు. ఇందాక మనం మరి ఇంట్రడక్షన్ జ్ఞాపకం చేసుకున్న దొంగల గుహగా అనగా ఈ యొక్క నీతి న్యాయాలతో కూడిన దేవుని పట్టణములో నరహంతకులట వారు కాపురం ఉంటూ ఉన్నారు అనే మాట. నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసిపోయింది. యోహాను సువార్త 2:11 వచనాల్లో ప్రభు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్తే, ఇక్కడ ఈ యొక్క మరి ప్రజల యొక్క పరిస్థితి మధురమైనటువంటి ద్రాక్షారసముగా ఉండవలసినటువంటి వారి యొక్క దుస్థితి మరలా తిరిగి నీటి వలె నిస్సారముగా మారిపోయింది అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎటువంటి వారంటే దొంగలతో సహవాసులు. సహవాసాన్ని వారితో కోరుతూ ఉంటారు. ఇక్కడ తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్రకు వ్యాజ్యము విచారించడు. ఇటువంటివి సోమ్మిని ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈవేళ మరి యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఓ యెరూషలేమా, నీ మీద నేరము మోపబడుతున్నది. యెరూషలేముపై నేరారోపణ. మన ఆత్మీయ స్థితి దిగజారిపోతే ప్రభు మన మీద కూడా నేరారోపణ ఆయన చేస్తాడు. నేరములు మోపుకునే వారిముగా కాదు, వాటిని విడిచిపెట్టేవారముగా ఉంది. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మెళ్ళుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, యెరూషలేము మహారాజు పట్టణం అయ్యున్నప్పటికీ కూడా ఆత్మీయ స్థితి దిగజారి వేశ్యగా మారిపోయింది. నీతి న్యాయాలు కోల్పోయి దొంగల గుహగా మార్చబడింది. నరహంతకులకు నిలయముగా ఉన్నది. ప్రభు అటువంటి దుస్థితి నుండి మమ్మలను తప్పించి రక్షించు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.